Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమిని ఓడించాలంటే వైసీపీ చేయాల్సింది ఇదే. రాజకీయాలలో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి, అలానే ఎవరి ఎత్తులు వారివి. ఇప్పుడు ఏపీలోనూ అదే జరుగుతోంది. గత ఎన్నికలలో 40% ఓటు బ్యాంకును సొంతం చేసుకున్న వైసీపీని ఆ 40%కి దూరం చేయాలన్నది కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన వ్యూహం. కానీ 50% తెచ్చుకున్న కూటమి నుంచి కనీసం 20% అయినా దూరం చేస్తే చాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పోరాటంలో ఎవరిది పై చేయి, ఎవరిది కింది చేయి అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ ఎవరికి వారికి వ్యూహాలు అయితే ఉన్నాయి. దీనిలో ప్రధానంగా 2 వ్యూహాలతో కూటమి ముందుకు సాగుతూ ఉంటే ఏకపక్షంగా వైసీపీ అడుగులు వేస్తోంది. పెట్టుబడులు, సంక్షేమంతో కూటమి నేతలు ముందుకు వెళుతున్నారు. దీంతో కూటమి నాయకులు పెట్టుబడులపైనే కాకుండా ప్రజలకు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలపైన దృష్టి పెట్టారు. దీనిని ప్రచారం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగమే తాజాగా జనసేన కూడా ప్రజల మధ్యకు వచ్చేందుకు రెడీ అయింది. ఇక పెట్టుబడుల కల్పన విషయంలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఎవరికి వారు పెట్టుబడులను హైలైట్ చేస్తున్నారు. తద్వారా వైసీపీకి పడిన 40%లో 10% అయినా తమ వైపు తిప్పుకోవాలన్నది వారి ఆలోచన. అదే జరిగితే వచ్చే ఎన్నికల నాటికి జగన్ను మరింత డైల్యూట్ చేసి వరుసగా విజయం దక్కించుకునేందుకు అడుగులు వేయవచ్చని భావిస్తున్నారు. మరోవైపు వైసీపీ మాత్రం కూటమి వ్యతిరేకతను నమ్ముకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందన్నది పార్టీ చేసే ప్రచారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి జరుగుతున్న పరిణామాలను అనుకూలంగా మార్చుకోవడంలో వైసీపీ విఫలమైందన్న వాదన ఆ పార్టీ నేతల్లోనే వినిపిస్తోంది. ఎప్పటికప్పుడు ప్రజల మధ్యకు రాకపోతే పరిణామాలు మారే అవకాశం లేదని కూడా అంటున్నారు. అయితే ఎన్నికలకు ముందు వరకు వెయిటింగేనని జగన్ సంకేతాలు ఇస్తున్నారు. మొత్తంగా 10 నుండి 20% ఓటు బ్యాంకు చుట్టూనే కూటమి వర్సెస్ వైసీపీ రాజకీయాలు సాగనున్నాయన్నది స్పష్టంగా తెలుస్తోంది.